హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాయ్ ట్రేడింగ్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ సంబంధించి ఎవరైతే రెగ్యులర్గా ఆప్షన్ బయింగ్ చేస్తూ లాస్ అవుతున్నారో, ఆప్షన్ బయింగ్ సంబంధించి ఒక బెస్ట్ స్ట్రాటజీ కోసం చూస్తున్నారో మీకు ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే డెల్టా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీ ట్రేడింగ్ సెటప్తో పాటు యాడ్ చేసుకోండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ బై ఎక్కువగా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్లో ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం, ట్రేడింగ్ సెటప్ చేసుకోకపోవడం, రైట్ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోలేకపోవడం, ట్రెండ్ ఫాలో అవ్వకపోవడం, స్టాప్ లాస్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఓవర్ ట్రేడింగ్ చేయటం, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం, మనీ మేనేజ్మెంట్ లేకపోవడం, రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి ఆప్షన్ బయ్యర్కి. ఆప్షన్ బయ్యర్ లాస్ అవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి మన ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటున్నారో స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ ఆప్షన్ ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. మీరు ఎట్ ది మనీ దగ్గర చేస్తున్నారా, ఇన్ ది మనీ దగ్గర చేస్తున్నారా, అవుట్ ఆఫ్ ది మనీ దగ్గర చేస్తున్నారా అనే దాన్ని బట్టే ఉంటుంది. ఎగ్జాంపుల్ మార్కెట్ 35,600 దగ్గర ఉంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, మీరు కాల్ ఆప్షన్ బై చేస్తారు. అదే డౌన్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, పుట్ ఆప్షన్ బై చేస్తారు. రైట్ స్ట్రైక్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ ఆప్షన్ గ్రీక్స్ గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. ఆప్షన్ గ్రీక్స్లో మనకు ఉండే కాంపోనెంట్స్ డెల్టా, గామా, వేగా, తీటా, రో. ఇప్పుడు మనం డెల్టా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డెల్టా చూసినట్టయితే మెజర్స్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆప్షన్ ప్రీమియం బేస్డ్ ఆన్ ది డైరెక్షనల్ మూవ్మెంట్ ఆఫ్ ది అండర్లైనింగ్. మీకు ఎప్పుడైతే అండర్లైనింగ్ వాల్యూ చేంజ్ అవుతుందో డెల్టా వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, దానికి యాడ్ అవుతుంది అనమాట. డెల్టా వాల్యూ ఎప్పుడైనా సరే ఏటీఎం అట్ ది మనీ దగ్గర 0.45 టు 0.55 ఉంటుంది. డీప్ ఇన్ ది మనీలో 1 ఉంటుంది అనమాట డెల్టా వాల్యూ. డీప్ ఓటీఎం మనీ దగ్గర 0 ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఈ డెల్టా వాల్యూని బట్టి మీరు స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోగలిగితే మీ ఆప్షన్ ప్రీమియం మీ డెల్టా వాల్యూ 0.45 టు 0.55 బిట్వీన్ ఎట్ ది మనీ దగ్గర. ఇన్ ది మనీలో చేసినట్టు ఇంకా ఎక్కువ ఉంటుంది. డీప్ ఇన్ ది మనీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. సిగ్నిఫికెంట్ ఓటీఎం దగ్గర తగ్గుతుంది అనమాట. డీప్ ఓటీఎం దగ్గర చాలా తక్కువ ఉంటుంది డెల్టా వాల్యూ. పుట్ సైడ్ కూడా అంతే. కానీ పుట్ సైడ్ లో మీకు మైనస్లో ఉంటుంది. మీకు ఎట్ ది మనీ దగ్గర సేమ్ కాల్ లాగే పుట్టుకు కూడా -0.5 ఉంటుంది. డీప్ ఇన్ ది మనీలో -1 ఉంటుంది. ఆ డీప్ ఓటీఎం ఆప్షన్స్ దగ్గర -0.1 అలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఆప్షన్స్ బయింగ్ చేసేటప్పుడు మీరు ఏటీఎం స్ట్రైక్స్ దగ్గర ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డెల్టా ఎలాగో మీకు అర్థమైంది. డెల్టాను అలా యూజ్ చేసుకోవాలి. డెల్టా వాల్యూస్ మనకి ఎక్కడ ఫ్రీగా దొరుకుతాయి, మనం డెల్టాని ఉపయోగించుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, మనం డెల్టాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. జెరోదా సెన్సిబుల్ అనే ఆప్షన్లో మీ దగ్గర ఉన్న బ్రోకరేజర్తో ఒకసారి లాగిన్ అవ్వండి. మీరు ఇక్కడ చూసినట్టయితే జెరోదా సెన్సిబుల్లో మీరు ఆప్షన్ చైన్లో మీరు డెల్టాని ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ నిఫ్టీ ఉంది, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీగా మారుస్తున్నాను. సైడ్లో మీకు సింబల్ ఉంది చూసారా, ఇక్కడ మీరు డెల్టాని యాడ్ చేసుకోండి. ప్లస్ మీరు ఏవైతే స్ట్రైక్స్, మీరు ఎన్ని స్ట్రైక్స్ అంటే మీ ఎంత రేంజ్ వరకు మీరు చూసుకోవాలో అంతవరకు పెట్టుకోవచ్చు స్ట్రైక్స్. ఓకేనా. ఇక్కడ మీరు ఎడ్ది మనీ దగ్గర మీరు చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే 0.52 ఉంది డెల్టా వాల్యూ. సేమ్ పుట్ సైడ్ చూసినట్టయితే 0.48 ఉంది. మీరు ఇంకా డీప్ ఓటీఎం ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే డెల్టా వాల్యూ చూసారా, 0.23, 0.26, 0.28, 31, 37, 40, 43. సేమ్ టైం మీకు పుట్ ఆప్షన్లో కూడా చూసినట్టయితే -31, 28, 36, 0.24, 0.22. డీప్ ఇన్ ది మనీలో మీకు డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాల్ సైడ్ చూసినట్టయితే 0.55, 58, 61, 64, 66, 74, 78. పుట్ సైడ్ కూడా అంతే 76, 74, 72. డెల్టాతో మనం ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు ఆప్షన్ బయింగ్, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. నేను చూసినట్టయితే నేను ఒక ఎక్సెల్ షీట్ డిజైన్ చేశాను. ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే స్ట్రాటజీ ఉందో జస్ట్ ఇది మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. దీన్ని చూసి బ్లైండ్గా అయితే ట్రేడ్ చేయొద్దు. ఎక్సెల్ షీట్లో ఏంటంటే నేను ఆల్రెడీ అన్ని క్యాలిక్యులేషన్స్తో పాటు పెట్టేశాను. ఇక్కడ మీరు ఫస్ట్ మీరు తీసుకున్న క్వాంటిటీ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 25 క్వాంటిటీ తీసుకుందాం అనుకుంటున్నాను. స్ట్రైక్ వచ్చేసరికి 35,600, ఎల్టీపీ 532. ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ ఆప్షన్ ప్రీమియంని బై చేయడానికి మీకు 13,300 రూపాయలు కావాలి. ఓకేనా. ఈ క్యాలిక్యులేటర్లో నేను ఈ ఎక్సెల్ షీట్లో అలా డిజైన్ చేశాను, మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. డెల్టా వాల్యూ చూద్దాం, 0.52. ఇక్కడ నేను నా డెల్టా ఎక్సెల్ షీట్లో 0.52 యాడ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే క్వాంటిటీ ఇచ్చాను, స్ట్రైక్ ప్రైస్ ఇచ్చాను, అంటే ప్రీమియం వాల్యూ ఇచ్చాను. ఓకేనా, డెల్టా యాడ్ చేశాను. మీరు చూసినట్టయితే దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి మార్కెట్, నేను అనుకున్న ప్రకారం మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్లు అప్ సైడ్ మూవ్ వద్దని అనుకుంటే ఇక్కడ నుంచి ఈ ప్రీమియంకి అంటే 35,600 దగ్గర స్ట్రైక్కి నాకు 52 పాయింట్స్ వస్తుందన్నమాట. అంటే ఓవరాల్గా న్యూ ప్రీమియం వచ్చేసరికి 584 అవుతుంది.
బట్ ఇది ఓన్లీ డెల్టా బేస్డ్ అండి. పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇది బ్లైండ్‌గా నమ్మి మీరు ట్రేడ్ చేయొద్దు. నేను జస్ట్ మీది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇది డిజైన్ చేశాను. ఇది జస్ట్ ఒక పారామీటర్ లాగా చూడండి. మీకు ఆప్షన్ ప్రీమియం మీద మీకు రిమైనింగ్ కాంపోనెంట్స్ చెప్పాను కదా! ఆప్షన్ గ్రీక్స్ ఏవైతే ఉన్నాయో గామా, తీటా ఇలాంటి కాంపోనెంట్స్ అన్నీ వాలటిలిటీ ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. జస్ట్ నేను డెల్టా మాత్రమే క్యాలిక్యులేషన్స్ ఇక్కడ చేయడం చూపిస్తాను మీకు. అంటే ఇక్కడ నుంచి నా మార్కెట్ ఒక 50 పాయింట్స్ మూవ్ అయితే నాకు 26 పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట నా ఓల్డ్ ప్రీమియంకి. ఇప్పుడు ఓవరాల్‌గా నా కొత్త ప్రీమియం వచ్చేసరికి 558. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ గాని ఒక 50 పాయింట్స్ మూవ్ అయితే నాకు రూ. 650 ప్రాఫిట్ వస్తదన్నమాట. ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అదే సినారియోని నేను 100 క్వాంటిటీ ఇచ్చినట్టయితే ఇక్కడ నాకు ఇది బై చేయడానికి 53,200 కావాలి. ఓకేనా? అదే మార్కెట్ ఇక్కడ నుంచి నేను అనుకున్నట్టు 50 పాయింట్లు పాజిటివ్‌గా మూవ్ అయితే నాకు 26 పాయింట్స్ వస్తుందన్నమాట. రూ. 2,600 వస్తుంది. అంటే నాకు కొత్త ప్రీమియం వచ్చేసరికి 558. అంటే ఓవరాల్‌గా ఇక్కడ చూసినట్టయితే 55,800 2,600 నాకు ప్రాఫిట్ వస్తది. ఇలా నేను ఇప్పుడు ఇది ఎందుకు డిజైన్ చేశానంటే ఇక్కడ నుంచి మీరు ఇన్‌కేస్ -50 2600 లాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ అండ్ టార్గెట్‌ని ప్రీ ఫిక్స్డ్‌గా పెట్టుకోవచ్చు. ఈ డెల్టాలో మీరు యూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మార్కెట్‌లో ఆప్షన్ ట్రేడింగ్ బయింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఓల్డ్ ప్రీమియం యాడ్ చేయండి, డెల్టా యాడ్ చేయండి ట్రేడింగ్ చేస్తున్నప్పుడు. మీ ప్రీమియం ఎంత పెరగొచ్చు డెల్టా సైడ్ నుంచి. డెల్టా సైడ్ నుంచి మీకు మీ ఆప్షన్‌లో ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మీకు తెలుస్తది. ఇక్కడ కీప్ ఆన్ మీకు ఎప్పటికప్పుడు డెల్టా వాల్యూస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇదే డెల్టా వాల్యూ ఎప్పుడూ ఉండదు. కాల్ సైడ్, పుట్ సైడ్ డెల్టా వాల్యూ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు మీరు చూసింది ఎట్ ది మనీ దగ్గర ట్రేడ్ చేయడం వల్ల. అవుట్ ఆఫ్ ది మనీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూస్తే అవుట్ ఆఫ్ ది మనీకెళ్దాం. ఒక ₹90 ఉంది ఇక్కడ. 37,100 100 క్వాంటిటీ తీసుకుంటున్నాను. 37 ఇక్కడ ₹90 ఉంది. డెల్టా వాల్యూస్ 0.14 ఉంది. ₹90 ఉంది. 0.14 నాకు ఈ ఆప్షన్ ప్రీమియం చాలా తక్కువ ఉంది. 100 క్వాంటిటీ బై చేయడానికి 9,000 సరిపోతుంది. బట్ నాకు డెల్టా వాల్యూ 0.14 ఉంది. ఇక్కడ నుంచి మీకు బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్స్ మూవ్ అయితే మీకు 7 పాయింట్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. అదే మీకు ఇందాక చూసిన సినారియోలో 532 0.52 26 పాయింట్స్ అనమాట. మీకు ఎంత చేంజ్ ఉందో చూడండి. మీరు ఇన్‌కేస్ మీరు మార్కెట్ అక్కడి నుంచి మీకు రివర్స్ అయినా మీరు ఆల్రెడీ ప్రీ ఫిక్స్డ్‌గా ఎంత లాస్ అవ్వాలో కూడా మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ డౌన్ అయితే నా ఆప్షన్ ప్రీమియం ఎంత తగ్గిపోతుంది 480 అవుతుందన్నమాట. మీ టార్గెట్ స్టాప్ లాస్ ఇలా కూడా డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఇది కేవలం డెల్టా బేస్డే. సేమ్ మీరు కాల్ సైడ్, పుట్ సైడ్ 2 సైడ్లు చెక్ చేసుకోవచ్చు ఎక్సెల్ షీట్‌లో. దీన్ని నేను ఎక్సెల్ షీట్‌లో కాకుండా నేను వెబ్‌సైట్‌లో చేయించుకున్నాను. చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది మీరు కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే సేమ్ మీరు ఎక్సెల్ ఏదైతే చేశారో 35,600 ట్యాప్ చేస్తే మీకు చేంజ్ అవుతుంది ఇక్కడ. 100 క్వాంటిటీ 0.52 ఆ డెల్టా వచ్చేసరికి 0.52 నా ఆప్షన్ ప్రీమియం వచ్చేసరికి 532 అంటే ఇక్కడ నుంచి నా బ్యాంక్ నిఫ్టీ నేను ఒక 100 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అవుద్ది అనుకుంటున్నాను. నాకు 52 పాయింట్స్ యాడ్ అవుతుందన్నమాట నా కొత్త ప్రీమియం. అప్పుడు వచ్చేసరికి నా ఓవరాల్‌గా న్యూ ప్రీమియం వచ్చేసరికి 584 అవుతుంది. మీకు 100 పాయింట్స్ మైనస్ అయితే మీ ఆప్షన్ ప్రీమియం ఎంత చేంజ్ అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్సెల్ యూజ్ చేసేటట్టయితే గనుక ఇలా యూజ్ చేసుకోండి. లేదు మీరు డైరెక్ట్‌గా డెస్క్‌టాప్ వాడుతున్నారంటే గనక మీరు ల్యాప్‌టాప్ గానీ, మొబైల్‌లో గానీ వాడుతున్నారంటే గనక మీరు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను చెప్పేదేంటంటే ఎడ్యుకేషన్ పర్పస్‌కి మాత్రమే తీసుకోండి. దీన్ని బ్యాక్ టెస్ట్ చేసుకోండి ఫస్ట్. బ్యాక్ టెస్ట్ చేసుకొని మీకిది ఎలా వర్క్ అవుతుంది. బ్లైండ్‌గా దీన్ని నమ్మయితే ట్రేడ్ చేయొద్దు. జస్ట్ ఇది ఒక పారామీటర్ లాగా చూడండి. డెల్టాను మాత్రమే మనం బేస్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసాం. రిమైనింగ్ ఆప్షన్ గ్రీక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆప్షన్ ప్రీమియంకి ఎఫెక్ట్ చేస్తాయి. మీ ట్రేడింగ్ సెటప్‌లో ఇది కూడా యాడ్ చేసుకోండి. బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.